నిల్వ ఉంచిన బిర్యానీ తిని 50 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం గ్రామము కొత్తరెడ్డిపాలెంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో గుడారాల పండుగ నిర్వహించారు. దీనిలో భాగంగా 13వ తేదీ రాత్రి వండిన ఆహారాన్ని 14వ తేదీ ఉదయం కూడా సరఫరా చేయడంతో అది తిన్న గ్రామస్తులు సాయంత్రానికి వాంతులు విరోచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి శుక్రవారం కొత్తరెడ్డిపాలెంలో పర్యటించారు. అస్వస్థతకు లోనైనటువంటి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తరెడ్డిపాలెంలో ప్రస్తుతం అందరూ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. గ్రామంలో 3 రోజుల పాటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజేష్ మాట్లాడుతూ కొత్తరెడ్డిపాలెంలో గుడారాల పండుగ నిర్వహించారని అన్నారు. సుమారు 300 మంది హాజరయ్యారని తెలిపారు. మొదటి 2 రోజులు భోజనం కింద వెజిటేరియన్ ఇచ్చారని, 13వ తారీఖు నాన్ వెజ్ పెట్టారని తెలిపారు. అది తిన్న తర్వాత 14వ తారీఖు సాయంత్రం నుంచి వాంతులు విరోచనాలు అయ్యాయని, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరామని, తమ కుటుంబంలో తనతో కలిపి 3 అస్వస్థతకు గురవటంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరామని వివరించారు. నా పేరు పెద్దిపాక రాజేశం. 11, 12, 13 పోటామ్స్ జరిగినాయి కొత్తరెడ్డిపాలెంలో. 10 సంవత్సరం పెడతారు. ఈ సంవత్సరం కూడా అలానే పెట్టారు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు వెజిటేబుల్ పెట్టారు. లాస్ట్ 13వ తారీఖు మాత్రం వెజ్ పెట్టారు, నాన్ వెజ్ పెట్టారు. అయితే తిన్నాక నుంచి చికెన్ పలావ్ తిన్నాము ఆ రోజు. అది తిన్న తర్వాత నుంచి 13 అయిపోయింది. 14 ఈవినింగ్ నుంచి మోషన్స్, వాంతులు అలా అవుతున్నాయి. మా ఫ్యామిలీలో అయితే 3. పల్లెలో అని చెప్పారు, ఒక ఇంత కౌంట్ అనేమో తెలీదు, అవుతున్నాయి అని చెప్పారు అందరికీ. అదే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. వాళ్ళు బయట వాళ్ళు వచ్చి వండెళ్ళారు ఆ రోజు. ఆ తాతయ్య 300 మంది దాకా వచ్చి ఉంటారు. 300 మంది వచ్చి ఉంటారు. కానీ మా ఫ్యామిలీతో 3కి ఇలా అయ్యింది అంతే. ప్రతి సంవత్సరం పెడతారు ఆయన కోటమ్స్. ప్రతి రోజు 3 రోజులు పెడతారు. కానీ ఫస్ట్ టైం ఇలా అవ్వటం అంతే.